ఎవడు అడిగిండు? ఒక రోడ్డు పక్కన ప్యారలల్గా గవర్నమెంట్ రోడ్డు కూడా ఉండాలి. గవర్నమెంట్ రోడ్డు అంటే ఈయన రోడ్డు వేస్తాడట, భూములకు డబ్బులు ఇస్తాడట. రోడ్లు వేయడం, భూములకు డబ్బులు ఇవ్వడం, ఆ నిర్వహణ ఛార్జీలు ఎవరికో అగ్రవర్ణాలకు ఆ రోడ్డు ఇవ్వడం. ఆ రోడ్డు పక్కన ఇంకో రోడ్డు వేయాలా. నాకు ఇష్టమైతేనే నేను టోల్ ట్యాక్స్ కట్టే రోడ్డు ఎక్కుతా, లేదంటే నాకు గవర్నమెంట్ రోడ్డు ఉండాలి పక్క. నువ్వెవడు టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి? మానవ హక్కుల్ని, పౌర హక్కుల్ని హరించే రోడ్డు అది. నీకేం సంబంధం? 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు ఇస్తావే, ఆ 25 లక్షల కోట్ల రూపాయలే పెడితే నా అన్నదమ్ములకి బడి వచ్చేది, నా అన్నదమ్ములకి, నా అక్కజల్లెలకి హాస్పిటల్ వచ్చేది కదా. ఎంత దుర్మార్గమైన రాజ్యం ఇది! ఎంత దుర్మార్గమైన రాజ్యం ఇది! ఇది రాజ్యం అంటారా ఎవరన్నా? పోనీ 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు పెద్ద పెద్ద 6 లైన్ల రోడ్లు వేసేసరికి ఈ రోడ్డు తయారు చేసేటప్పుడే ఆ రెడ్డి వెలమ దొరలకి, ఠాగూర్లకి, వనియార్లకి, నాడార్లకి, భూమిహార్లకి నువ్వు ముందే చెప్తావు ఈ రోడ్డు వేస్తానమని. ఆయన 500 ఎకరం, 1000 ఎకరం పల్లెలలో ఉన్న మన చేతులు ఉన్న భూములు మొత్తం వాళ్ళు ముందుగా కొంటారు. రోడ్డు వేసినాక ఎకరం భూమి, ఆ 1,00,000 రూపాయలకు కొన్న ఎకరం భూమి 4 కోట్లు 10 కోట్లు అయింది. 10 కోట్ల ఎకరం భూమి అయిన తర్వాత మళ్ళీ ఆ భూమిలో ప్లాట్లు తయారు చేస్తాడు. మళ్ళీ ఆ ప్లాట్లు బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కొంటారు. పాపం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు జాయిన్ అయిన రోజే బ్యాంక్ కూడా వచ్చి నువ్వు ఇల్లు కట్టుకో అంటాడు. ఈ జాయిన్ కాగానే 30 సంవత్సరాల జీతం బ్యాంక్ కోడికి రాసేయాల. ఆ ఇంటికి వాచ్మెన్, ఓనరా వాచ్మెనే తెలియదు. చూసిరా ఈ సర్కిల్ మొత్తం? ఇది ఒక రియల్ ఎస్టేట్ గేమ్. ఇది వరల్డ్ వైడ్ దేశంలో నడుస్తున్న గేమ్ ఇది. డబ్బులు తయారు చేయించి 25 లక్షల కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టర్లు మీరే, 25 లక్షల కోట్ల రూపాయల రోడ్ల మీద టోల్ ట్యాక్స్ వసూలు చేసేది మీరే, 25 లక్షల కోట్ల రూపాయల రోడ్లు వేస్తున్నామని రాజ్యానికి వచ్చేది మీరే, 25 లక్షల కోట్ల రూపాయల రోడ్లు వేస్తున్నట్టుగా అగ్రవర్ణాలకు ముందే చెప్పి భూములన్నీ కొనండి అని చెప్పి భూములు కొనిచ్చేది మీరే. ఆ భూములు కొన్న తర్వాత 1,00,000 రూపాయల ఎకరం 10 కోట్లు చేసేది మీరే, 10 కోట్ల ఎకరంలో ప్లాట్లు చేసేది మీరే. ఆ ప్లాట్లు బీసీ ఎస్సీ ఎస్టీలు కొని 30 ఏళ్ళు బ్యాంకుకి బానిసలం కావాలా. రెడ్డి గారు కూడా అందులో ప్లాట్ కొన్నాడుగా అంటే ఆయన కొండు. ఆ ప్లాట్ల వెంచర్లో ఆయన 10 ప్లాట్లు బీసీ ఎస్సీ ఎస్టీల మెడకేసి ఆయన ఫ్రీగా ప్లాట్ తీసుకుంటాడు ఒకటి. ఇక మనోడు బయలుదేరుతాడు. ఏందని అంటే రియల్ ఎస్టేట్ అంటాడు. ఏందో కాగితాలు పట్టుకొని, అందులో ఏముందో తెలియదు. రోజుకి 500 1000 ఇస్తే అవి తీసుకొని ఇంటికి వస్తాడు. ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటాడు.